సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనము తరగతి మొదలు పెడదాము. ఈ రోజు నేను ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది ఎందుకో హాయిగా ఇవన్నీ వదిలేసి విమానయాలకి వెళ్ళిపోతే ఎంతో బాగుంటుంది అని అనుకుంటారు, అనిపించింది అని. అంటే మన పత్రిజీ గారు చెప్పింది ఇది అనిపించింది అన్నారు. కానీ మళ్ళీ ఆలోచించి హిమాలయాలకు పోయి ఏం చేస్తాం? అసలు నేర్చుకోవాల్సిందంతా ఇక్కడే. అంటే ఈ సంసార ప్రపంచంలోనే ఉంటూ నేర్చుకున్నాను. అంటే వదిలేసి వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఉండి అంటే ప్రజెంట్ గా భౌతికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ సంసారంలోనే ఉంటూ అన్ని ఎదుర్కొని తను ఏ విధంగా నేర్చుకున్నాను అనేది మనకు చెప్పారనమాట. ఈ నేర్చుకున్నది సంసార ప్రపంచంలో అందరికీ పంచాలి అని తనకు బలంగా అనిపించిందంట. అంతే, అనుకున్నదే తడువుగా ఆ లక్ష్యాన్ని స్పష్టంగా అయ్యింది. అందుకే అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ ఉద్యోగ ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తూ అందరికీ ధ్యానం నేర్పించడం మొదలు పెట్టారు. సో మై డియర్ మాస్టర్స్, మనల్ని మనం సరిచేసుకుని చూస్తే ప్రపంచంలో ప్రతిదీ అద్భుతమే అన్న అవగాహన నేను పొందాను అని మన పత్రిజీ గారు చెప్పారు. కొంతమంది అనుకుంటారు కదండి, ఏముంది ఇదంతా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ఏమని, అబ్బా ఈ ధ్యానంలోనే కూర్చోవాలనిపిస్తుంది, ఈ ఇల్లు ఏంటి, సంసారం ఏంటి, ఈ గొడవలు ఏంటి, పిల్లలు పెళ్ళం ఇవన్నీ ఏదో అనుకుంటూ ఉంటారు కదా. కానీ అలా కాదు, ప్రతిదీ అనుభవించాలి, ప్రతిదీ అనుభవించే చేయాలి. కాబట్టి మన పత్రిజీ గారు అంటే భౌతికంగానే అన్నిటిని చవి చూస్తూ తను ఎక్కడో వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉంటూ తన ఉద్యోగ ధర్మాన్ని చేసుకుంటూ అందరికీ ధ్యానాన్ని పంచారు ఆ మహానుభావులు. అవునా? కాబట్టి మనం కూడా అదే దారిలో పయనిద్దాం. అంతేకాని ప్రతి ఒక్కటి ఈ చిక్కగా ఇల్లు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అది వదిలేసి, ఇది వదిలేసి, మగుళ్ళు వదిలేసి, పెళ్ళని వదిలేసి అలా వెళ్ళిపోదాము అనే ఆలోచన వస్తుందంటే ఒక్కసారి మనం కూడా సరి చేసుకోవాలి మన ఏంటి, ఎక్కడున్నాము ఏంటి అనేది. అవును, ఈ రోజు మనకి ఈ శ్రీ గురు చరిత్ర 34వ అధ్యయనాన్ని వినిపించడానికి వస్తున్నారు రాధా మేడం గారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం, రచయిత పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు. మనము 34వ అధ్యాయము ఈరోజు పారాయణ చేసుకుంటున్నాము. అందుకంటే ముందు మనము కొంచెం 33లో ఏం జరిగిందో ఒకసారి వివరించుకుందాము. శ్రీగురుడు సావిత్రికి రుద్రాక్షాలు మరియు విభూతి మహిమ గురించి ఒక కథ చెప్తారు. అదేంటంటే, కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు ఒక కొడుకు ఉండేవాడు, తారకుడని. అలాగే మంత్రి అయిన సుధర్ముడికి సద్గుణుడు అనే కొడుకు ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరూ రాజు మంత్రి కొడుకులు అయినప్పటికీ ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా రుద్రాక్షలు ధరించి నిత్యము శివారాధన చేసి గాని భోజనం చేసేవాళ్ళు కాదంట. ఈ విచిత్ర వైఖరికి అక్కడ ఉన్న రాజు మంత్రి వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు అనేసి. అయితే ఒక రోజు ఏమైంది, అక్కడ పరాశర మహర్షి గారు అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఈ రాజు, భద్రసేనుడు అనే రాజు, ఆ మహర్షిని పూజించి ఆయన చెప్తాడన్నమాట, ఈ బిడ్డలిద్దరు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, రుద్రాక్షమాలలు ధరిస్తారు, వీళ్ళు శివుణ్ణి ఆరాధిస్తారు, ఇలా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు
ఆ మహర్షి ఏం చేస్తాడంటే అక్కడ ఒక చిన్న కథని చెప్తాడు. ఒక నంది గ్రామ నంది గ్రామంలో ఒక వేశ్య ఉండేదన్నమాట. పూర్వము నంది గ్రామంలో వేశ్య ఉండేది. ఆమె చాలా సౌందర్యవతి, గుణవంతురాలు. ఆమె వేశ్య కులంలో ఉన్నా గాని పెద్దలను అనుసరించి ధర్మాలు తెలుసుకొని దానాలు, ధర్మాలు చేస్తూ ఆమె జీవితాన్ని కొనసాగించేదంట. అయితే ఆమె నిత్యము ఆమె మంటపములో నిత్యము నృత్యం చేస్తూ ఉండేది. అయితే ఆమె ఒక కోడిని, ఒక కోతిని పెంచుకుంది. ఆ రెండు జంతువులకు ఏం చేసిందంట ఆమె కాలక్షేపము, ఆమె వినోదం కోసము వాటికి రుద్రాక్షాలతో అలంకరించుకునేదంట. ఇలా ఆమె ఉండేది. ఒక రోజు ఆ నగరానికి ఒక ధనికుడు వస్తాడన్నమాట. వైశ్యుడు వస్తాడు. ఆయన శివవ్రత దీక్షితుడు, గొప్ప సాధ్వ్య అన్నమాట. అయితే ఆయన ఎలా ఉంటాడంటే ఒంటి నిండా విభూదిని ధరించి, చేతులకు రత్న కంకణాలు పెట్టుకొని, ఆయన చేతిలో ఒక ఆత్మలింగాన్ని, సూర్యునిలాగా వెలిగిపోతున్న ఒక రత్నలింగాన్ని తీసుకొని వస్తాడంట. అది చూసిన వేశ్య ఆశపడింది. అతని చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని చూసి ఆమె ఆశపడి తన సఖి చేత తన ఫ్రెండ్ తోటి కబురు పంపించింది. ఏమనంటే ఆయనను ఒకసారి రమ్మని పిలిపిస్తది అన్నమాట. అక్కడికి రమ్మని ఆత్మలింగం కావాలని కోరుకోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ వైశ్యుడు ఏమంటాడు, ఆమె నన్ను సంతోష పెట్టగలిగితేనే ఆ లింగం ఆమెకు ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆమె సరే నేను మిమ్మల్ని సంతోష పెడతాను. మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను ఒక 3 రోజులు కూడా పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తాను అని చెప్పి కబురు పంపిస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ఈమె వృత్తికి, ఈమె మాట్లాడే మాటలు కులస్త్రీల వలె ఈమె ఇలా చేస్తది, పాతివ్రత్య ధర్మాన్ని ఎలా పాటిస్తది, వేశ్య వృత్తిలో ఉంది కదా అనేసి ఆయన విమర్శించడం జరుగుతుంది. అప్పుడు ఆమె ఏమంటదంటే, మీకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా 3 రోజులు పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తాను అనేసి చెప్పి, ఆయన దగ్గరున్న ఆత్మలింగంకి ఏమంటారు, ఆ లింగం పైన చేయి వేసి ప్రమాణం చేస్తుంది. సూర్యచంద్రుల సాక్షిగా నేను ధర్మాన్ని తప్పకుండా పాటిస్తాను అనేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అతను ఏమంటాడంటే, ఇది నాకెంతో ప్రాణప్రదమైంది ఈ ఆత్మలింగము. దీనికి ఏమైనా జరిగితే మటుకు నేను ఊరేసుకొని చనిపోతాను అనేసి ముందే చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తది, ఆ లింగాన్ని శ్రద్ధగా పూజించడానికి బయలుదేరుతుంది అన్నమాట. అప్పుడు ఆమె అంతఃపురంలోనికి ప్రవేశించగానే ఒక్క క్షణంలోనే ఆమె నాట్య మంటపం ఏదైతే ఉంటుందో అది మొత్తము క్షణంలో భస్మం అయిపోతుందన్నమాట. అక్కడ ఉన్న ఆమె పెంచుకునే కోతి, కోడి కూడా మొత్తము అగ్గిపాలైపోతాయి అన్నమాట. అది చూసి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారందరూ వచ్చి ఆ మంటలని ఆర్పుతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న ఆ వైశ్యుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారన్నమాట. చూసి ఆయన ఆత్మలింగం ఏమైపోయిందా అని వెతుకుతుంటాడు. అయితే అక్కడ మొత్తము ఆ మంటపం మొత్తం బూడిదైపోతుంది అన్నమాట. అక్కడ ఆయన గాలిస్తాడనమాట. ఆయన ఆత్మలింగం ఎక్కడైనా దొరుకుతుందా అనేసి గాలించడం మొదలు పెడతాడు. ఎక్కడా అది దొరకకపోయేసరికి ఆ వైశ్యుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక చిన్న చితి వెలిగించి అక్కడ ఆ మంటలో అతడు ఇంకా ఆత్మలింగం దొరకట్లేదని ముందే చెప్తాడు కాబట్టి అందులో దూకేస్తాడు. అది చూసిన ఈ వేశ్య లబోదిబోమని మొత్తుకుంటూ నాదా నాదా అంటూ కేకలేస్తుంది అన్నమాట. అతను అలా చేయడం ఆమె తట్టుకోలేక అరుస్తూ ఉందన్నమాట. అప్పుడు ఆమె కూడా ఏం చేస్తుంది, ఆయనతో పాటు ఆ మంటల్లో దూకి చనిపోదామని నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఆమె బంధువులందరూ వచ్చి ఆమెను అంటారన్నమాట, నువ్వు వేశ్యవి, నువ్వు ఇలా కులస్త్రీ వల్ల ఇలాంటి ధర్మాలు, ఇలాంటివి పద్ధతులు పాటించడం ఇది కరెక్ట్ కాదు, నీకేమన్నా వెర్రా అనేసి వాళ్ళందరూ ఆమెను వారిస్తారన్నమాట. వారించినప్పుడు ఆమె ఏం చెప్తుంది, నేను ఆయన సూర్యచంద్రుల సాక్షిగా ఆత్మలింగం పైన ప్రమాణం చేసి 3 రోజులు పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించాను కాబట్టి నేను కూడా ఇప్పుడు ఆయనతో పాటు సహగమనం చేయాల్సిందే. చేయకపోతే నాతో పాటు ఉన్న 21 తరాలు నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఇలా హీనంగా బ్రతకడం కంటే చనిపోవడమే ఉత్తమము అనేసి ఆమె చెప్పడం జరుగుతుందన్నమాట బంధువులతోటి. అప్పుడు ఇంకా ఆమె వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా అగ్గిలోకి దూకడానికి
ప్రయత్నించినప్పుడు ఆ సమయంలో పరమశివుడు సాక్షాత్కరిస్తారు, ప్రత్యక్షమవుతారు పరమేశ్వరుడు. ప్రత్యక్షమై ఆ స్వామివారు ఏం చెప్తారంటే, ఆ నీ నీ ధర్మ గుణాన్ని పరీక్షించడానికి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. స్వామి ఏం చెప్తున్నారు, పరమేశ్వరుడు నేనే నిన్ను పరీక్షించడానికి వచ్చాను, వైశ్యునిలా వచ్చాను. నీకు ఇచ్చినది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి కూడా నేనే నిప్పు పెట్టాను. నీ పాతివత్య ధర్మాన్ని, నీ గుణాన్ని పరీక్షించడానికే నేను వచ్చాను అని చెప్పేసరికి ఆమె చాలా ఆశ్చర్యపడి భక్తితో స్వామివారిని నమస్కరించి, స్వామి అనేసి ఆమె సాష్టాంగ నమస్కారం చేయడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు ఆమె పాతివత్య భక్తికి మెచ్చి నీకేం కావాలో కోరుకో అనేసి అంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నాకు ఎలాంటి భోగాలు ఈ ముల్లోకాలలో నాకు ఎలాంటి భోగాలు అవసరం లేదు, అక్కర్లేదు స్వామి. నాకు ఈ సంసార బంధం నుండి తొలగించండి, నాకు శాశ్వతమైన శివ సాయుధ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. అలా వేడుకుంటున్నప్పుడు స్వామివారు ఎంతో సంతోషించి ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్తాడు. అలా ఆ నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడియే ఇక్కడ ఈ మన కాశ్మీర దేశంలో ఉన్న రాజు మంత్రి కుమారులు అనేసి అక్కడ వివరించడం జరుగుతుందన్నమాట. వాళ్ళు పూర్వజన్మ సంస్కారం వల్లనే శివభక్తులయ్యి భస్మము రుద్రాక్షలు ఇట్లా ధరించడం వల్లనే వీళ్ళు ఆ జన్మ నుంచి ఈ జన్మ వరకు ఇలా కంటిన్యూయేషన్ అయ్యారు అనేసి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఈ కథను మనకు ఎవరు శ్రీ గురుడు సావిత్రికి చెప్పడం జరిగింది. రుద్రాక్ష మహిమను వివరించడానికి ఇక్కడ మన ఆమె ఎవరైతే సౌందర్యవతి వేశ్య ఉంది కదా, ఆమె కోడిని పెంచుకుంటుంది. ఆమె అలంకారం కోసమని, ఆమె వినోదం కోసమని అలంకరించిన రుద్రాక్షలు తర్వాత జన్మలో ఆ రాజుకి మంత్రికి పుట్టిన కొడుకులు వాళ్ళు అదే రుద్రాక్షలు ధరిస్తూ అలాగే ఉండిపోయి శివారాధన చేయందే వాళ్ళు భోజనం కూడా తినరు, అలాంటి సాయుధ్యాన్ని పొందుతారన్నమాట. అంత మహిమ గలది. తెలిసో తెలియకనో ధరించిన రుద్రాక్షలు వాళ్లకు వచ్చే జన్మలో కూడా ఆ పుణ్యాన్ని కంటిన్యూయేషన్ చేస్తున్నాయి అని శ్రీ గురుడు ఎవరికి సావిత్రికి చెప్పడం తోటి నిన్నటి అధ్యాయము కంప్లీట్ అయిందండి. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర 34వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై శ్రీగురుడికి చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు. ఇప్పుడు ఇదే స్టోరీ అండి, మళ్ళీ కంటిన్యూయేషన్ స్వామివారు చెప్తున్నారన్నమాట. అప్పుడు అక్కడ పరాశర మహర్షి వచ్చారు కదా, వాళ్ళని అడుగుతారు కదా, ఈ పిల్లలు ఎందుకు ఇలా విచిత్రంగా ఏ ఆభరణాలు ధరించకుండా రుద్రాక్షలు ధరిస్తున్నారు అని అడుగుతారు కదా. అది వాళ్ళు తెలియకుండానే పూర్వజన్మలో ధరించినందుకు ఈ జన్మలో వాళ్ళు రాజపుత్రులుగా పుట్టారు కదా, మరి ఇప్పుడు ఈ జన్మలో ఇంత శ్రద్ధతోటి భక్తితోటి ధరిస్తున్నారు కదా, వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేసి ఈ రాజు పరాశర మహర్షిని అడగడం జరుగుతుందన్నమాట. అప్పుడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే మీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు తెలిసి ఇంత శ్రద్ధగా రుద్రాక్షలు ధరిస్తూ ఇంత భక్తిగా ఉన్నారు కదా, వీళ్ళది ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేసి ఆ రాజు అడిగితే పరాశర మహర్షి ఏం చెప్పాడు, కొద్దిసేపు ఆలోచించి, వీరి భవిష్యత్తు గురించి గనక నేను చెప్తే మీరు బాధపడతారు, నా మనసు అందుకు అంగీకరించడం లేదు అని అన్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడు, చాలా ఆందోళన పడ్డాడు. అదేంటో తెలుసుకోమని మరీ తెలపమని మరీ కోరగా ఆ మహర్షి, నాయన, ఇప్పటి నుండి 8వ రోజు వారు మరణించవలసి ఉన్నది అన్నాడు. ఏమన్నారు రాజు, ఇంకా ఈయన ఇలా నాకెందుకో చెప్పాలంటే భయం వేస్తుంది, నా మనసు ఒప్పుకోవట్లేదు అనేసరికి కంగారుగా రాజు అదేంటో నాకు చెప్పండి అనేసి అడిగినప్పుడు ఇంకా తప్పదనేసి మహర్షి ఏం చెప్పాడంట, ఈ రోజు నుంచి కరెక్ట్ గా 8వ రోజు వీళ్ళు మరణిస్తారు అని చెప్పాడంట.
అది విన్న తర్వాత ఆ రాజు అతని పరివారము అందరూ ఎంతో దుఃఖించి దానికి నివారణ ఉపాయము తెలపండి అని ఆ మహర్షిని అడిగారు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు: భయం లేదు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రము. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపర లోకాలలో సుఖము, అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి. ఏం చెప్తున్నాడంట ఈ పరాశర మహర్షి? మాకేదైనా ఒక ఉపాయం చెప్పండి అనేసి రాజుగారు అడిగినప్పుడు, మీరేం భయపడవద్దు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవను సృష్టించినాడు. సృష్టించినప్పుడు అక్కడ వేదాల యొక్క సారమే రుద్ర మంత్రము. 4 వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారమే మనకు భగవంతుడు ప్రసాదించిన రుద్ర మంత్రము. అది 4 పురుషార్థాలను ప్రసాదిస్తుంది. ఇంకా బ్రహ్మదేవుడు ఏం చేశాడంట? సృష్టికర్త వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుంచి అధర్మాన్ని సృష్టించారు చెప్తున్నారన్నమాట పరాశర మహర్షి. ఆయనకి భయపడద్దు అనేసి ఇక్కడ ఎలాంటి పనులు చేస్తే ఏం జరుగుతాయి అనేది, బ్రహ్మ ఏ విధంగా సృష్టిని జరిపించాడు, ఎట్లా ఉంటుంది రుద్ర మంత్రం అనేది అదంతా వివరిస్తున్నాడు అన్నమాట. అయితే ధర్మాన్ని అనుసరించి ఇహపరాలలో సుఖము, అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము, ఇవన్నీ కలుగుతాయి. అంటే ఇప్పుడు వీళ్ళకి మరణం సంభవించింది కాబట్టి దానికి ఏంటో తరుణోపాయం అని అడిగినప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి కామము మొదలైన వికారాలు, ఇలాంటివి కామము ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంట? అధర్మం నుండి పుట్టినవి. వాటిని అనుసరిస్తే ఇంకా మరెన్నో పాపాలు మనము చేసిన వాళ్ళు అవుతాము అనేసి చెప్పి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. ఏ గ్రామంలో రుద్ర జపము జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. ఇక్కడ రుద్రమంత్రం గురించి, రుద్ర జపం గురించి చెప్పడము జరుగుతుందన్నమాట. ఎక్కడైతే ఏ గ్రామాలలో ఈ రుద్రం యొక్క జపము, ఈ మంత్రము అక్కడ చదవడము, పారాయణం చేయడము జరుగుతాయో అక్కడ ఎలాంటి పాపాలు ప్రవేశించలేవంట. అది సర్వ పాపహరము, అన్ని పాపాలను తొలగించేదే రుద్ర మంత్రము. పూర్వము రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. ఏమైందంట? ఈ రుద్రమంత్రం ఎంత పవర్ఫుల్ అంటే దాని ప్రభావం వలన పాపం, ఎలాంటి పాపాలు అక్కడ జరగవంట, అది పాపాలని అక్కడ నుంచి తొలగింపజేస్తుంది. కాబట్టి అందరూ పరిశుద్ధులైపోతున్నారంట. అప్పుడు యముడు భయపడ్డాడంట, ఇంకే వీళ్ళెవరు పాపాలు చేయట్లేదు, చనిపోవట్లేదు, మరి ఇదేంటి స్వామి అని బ్రహ్మదేవుడికి వెళ్ళి విన్నవించుకుంటున్నాడంట. అప్పుడు బ్రహ్మవారు ఏం చెప్తున్నారంటే, యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారికి మాత్రమే నువ్వు దండించాలి. ఎలాంటి వాళ్లకు? అని చెప్తున్నారన్నమాట. ఎవరికైతే భక్తి ఉండదో, ఎవరైతే రుద్ర మంత్రము జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు. ఇంకో విషయం ఏం చెప్తున్నారు? ఎవరైతే రుద్ర మంత్రాన్ని పఠిస్తారో, జపిస్తారో వాళ్ళ దగ్గరికి యమదూతలు, నీ దూతలు వెళ్ళనే వెళ్ళకూడదు. అల్పాయుషు గలవారు కూడా దాని వలన దీర్ఘాయుషువు పొందగలరు. ఎవరికైతే ఆయుష్ తక్కువగా ఉంటుందో ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల వీళ్ళకి ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పారు. రుద్ర మంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు. అంటే ఈ రుద్ర మంత్రం జపం చేసిన వారు ఇలాంటి వాళ్ళని చూసి కూడా నువ్వు భయపడవలసి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకము చేయించు. అందువలన వారు ధర్మాత్ములై
సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానం అంతా వివరించి చెప్పాడు. అంటే ఇక్కడ పరాశర మహర్షి ఈ రాజుకి చెప్తున్నాడు అనమాట. వాళ్ళు చనిపోతారు కదా, వారం రోజుల్లో వాళ్ళకి మరణం ఉంది కాబట్టి ఈ రుద్రమంత్రం యొక్క పవర్ ఎలా ఉంటుంది అనేది చెప్పాడన్నమాట. ఎక్కడ ఏ గ్రామాలలో రుద్రమంత్ర జపం జరుగుతుందో అక్కడ ఎలాంటి పాపాలు ఉండవు, అల్పాయుష్కులు కూడా దీర్ఘాయుషు పొందగలుగుతారు. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావంటే ఈ రుద్రాక్షలు ధరించి భక్తితో సద్బ్రాహ్మణులను పిలిపించి అక్కడ ఒక 7 రోజులు నిరంతరము కంటిన్యూగా రుద్రాభిషేకం చేయిస్తూ ఈ పూజలు జరిపించు. అందువలన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మంచి వాళ్ళు కలకాలం జీవించగలరు అనేసి ఒక విధానాన్ని చెప్తారన్నమాట పరాశర మహర్షి. అప్పుడు ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానముతో 7 రోజులు రాత్రింబవలు సతతంత ధారగా శివుని అభిషేకము చేయించారు. వెంటనే ఆ రాజు ఏం చేశాడు, వీళ్ళు చనిపోతారన్న విషయానికి ఈ తరుణోపాయము, ఈ నివారణోపాయం ఏంటి అంటే ఇది రుద్ర మంత్ర జపము, శివునికి అభిషేకము ఇలాంటివి చేయడము వలన మళ్ళీ వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడంతో అక్కడే ఒక 100 మంది బ్రాహ్మణులను పిలిపిస్తారు రాజుగారు. పిలిపించి ఆ బ్రాహ్మణులతోటి 10,000 రుద్ర మంత్రాలతోటి 7 రోజులు 7 రోజులు రాత్రింబవలు పగలు రాత్రి మొత్తం కంటిన్యూగా శివునికి అభిషేకము చేయించడము మొదలు పెట్టారు. నిత్యము అభిషేక జలంతో రాకుమారులకు స్నానం చేయించారు. శివుడికి ఏదైతే అభిషేకం చేశారో ఆ జలంతో రాకుమారులకు స్నానం కూడా చేయించారంట. చివరి రోజు సాయంత్రము ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. 8వ రోజు వచ్చేసరికి అకస్మాత్తుగా ఆ 2 పిల్లలు రాజు కొడుకు మంత్రి కొడుకు ఏమయ్యారంట, స్పృహ తప్పి పడిపోయారంట. వెంటనే వారు లేచి బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలము వారి మీద చల్లాడు. అక్కడ ఏం జరిగింది, వీళ్ళు కంటిన్యూగా 100 మంది బ్రాహ్మణులతోటి ఈ రాజు ఏం చేశాడు, రుద్రమంత్రము రాత్రింబవులు అభిషేకము ఇవన్నీ స్టార్ట్ చేశాడు. పూజలు అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు తీరా 8వ రోజు వచ్చేసరికి అనుకోకుండా 2 పిల్లలు స్పృహ తప్పి పడిపోయారంట. అప్పుడు ఆ క్షణంలో పరాశర మహర్షి ఏం చేశారు, ఆ రుద్రమంత జలం ఉంటుంది కదా వారి మీద చల్లారంట. అప్పుడు వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. ఏం చెప్పాడంట, ఇక్కడ రుద్ర మంత్రము జపము రుద్రునికి అభిషేకము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ స్పృహ తప్పి ఆ 8వ రోజు పడిపోయినప్పుడు అక్కడ యమదూతలు వచ్చారంట ఆ పిల్లలను తీసుకెళ్లడానికి. అప్పుడు శివదూతలు వచ్చి వాళ్ళని తరిమేసి అక్కడి నుంచి వాళ్ళను పంపించేసరికి ఈ రాజకుమారులు మళ్ళీ లేచి బ్రతికారు అనేసి పరాశర మహర్షి చెప్పడం జరుగుతుంది. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఆ కుమారులు ఇద్దరు బ్రతికేసరికి ఆ ఉపాయం చెప్పిన మహర్షిని రాజు గొప్పగా సన్మానం చేశారంట. అక్కడ ఏం జరిగింది, ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాకుమారులకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణ ఆయుర్దాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయము తెలిపాడు. మళ్ళీ అక్కడ ఏం జరిగింది, వీళ్ళిలా ఇద్దరు బ్రతకిండ్రు అన్న సంతోషంతో ఈ పరాశర మహర్షిని ఆయన ఉత్సవం జరిపించి పూజించడం మొదలు పెట్టాడు. చనిపోతారు ఇంకా 8వ నాడు అని తెలిసినాక మళ్ళీ వాళ్ళు బ్రతికారు అన్న విషయంతో ఆ మహర్షిని వాళ్ళు ఏం చేశారు, గొప్పగా సన్మానం చేసి ఉత్సవం చేస్తున్నారు. కాబట్టి ఇంతలోగా అక్కడ ఏం జరిగింది, అకస్మాత్తుగా నారదుల వారు వచ్చారన్నమాట. వచ్చి ఆయన ఏం చెప్పారంట, ఈ రాజకుమారులు ఇద్దరు మళ్ళీ 12వ ఏట వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ మృత్యు భయం ఉన్నది. అది ఒకవేళ అక్కడ నుంచి తప్పిందనుకో వీళ్లకు మళ్ళీ పూర్ణ ఆయుర్దాయం వస్తుందనేసి ఈ విషయము ఎవరు, చిత్రగుప్తుల వారు యమధర్మరాజుతో చెప్తే నేను విన్నాను అనేసి ఆ విషయాన్ని నారద మహర్షి అక్కడ చెప్పడము జరిగింది. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యయనం అంటే అంత ప్రీతి కనుక నామధారక
నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీ గురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్తున్నాడు. ఇంకా ఈ రుద్రాభిషేకం యొక్క మహత్యం ఎలా ఉందంటే, దీన్ని శ్రీ గురుడికి చాలా ఇష్టము కాబట్టి నువ్వు కూడా ఈ రుద్రాక్షలు ధరించు, రుద్రుని రుద్రమంత్ర జపం చెయ్యి, ఆ, మళ్ళీ స్వామివారికి శివునికి అభిషేకం చెయ్యి. నిత్యము ఇలా ఉండడం వల్ల నీకు శ్రీ గురువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని సిద్ధుడు చెప్పడంతో ఇక్కడ 34వ అధ్యాయము కంప్లీట్ అవుతుందండి. మేడం 35వ అధ్యాయం కంటిన్యూ చేస్తాను. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి, స్వామి నిరంతరము మీ పాదాలను స్మరించేందుకు సాధనగా నాకొక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది. ఇప్పుడు ఇది మళ్ళీ చూడండి, మనము ఇంతకు ముందు 33వ అధ్యాయంలో సావిత్రికి స్వామివారి ఏమంటారు విభూది రుద్రాక్షమాల గురించి చెప్తూ ఇక్కడ మళ్ళీ 35వ అధ్యాయం వచ్చేసరికి వీళ్ళిద్దరూ స్వామివారిని దగ్గరే ఉంటారు కదా, ఎవరు సావిత్రి ఇంకా దత్తుడు. వాళ్ళు ఏం చేశారంట, స్వామివారికి దండం పెట్టుకొనేసి సావిత్రి అప్పుడు మాట్లాడుతుంది స్వామివారితో, శ్రీ గురునితోటి, నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి స్వామి అని అడుగుతుందన్నమాట. అప్పుడు శ్రీ గురుడు, అమ్మా స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గము లేదు. స్త్రీలకు ఏంటంట, భర్తను సేవించడమే, పురాణాలలో ఎక్కడ చూసినా అని ప్రత్యక్ష దైవము భర్తను సేవించడమే స్త్రీకి ఒక ముఖ్యమైన మోక్షానికి మార్గం అని చెప్పారు కదా, ఇంతకు మించి ఇంకోటి ఏమీ లేదు అనేసి చెప్తున్నాడు శ్రీ గురుడు. స్త్రీలకు మంత్రోపదేశము చేయకూడదు, స్త్రీలకంట మంత్రోపదేశం చేయకూడదంట. అదేంటో చూద్దాం ఇప్పుడు. పూర్వము దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధ రంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు. పూర్వం ఏమైందంట, దేవతలకు అసురులకు రాక్షసులకు యుద్ధం జరుగుతుందంట. ఇప్పుడు ఈ స్త్రీలకి ఈ మంత్రోపదేశం ఎందుకు ఇవ్వకూడదు అనే విషయం గురించి శ్రీ గురుడు చెప్తున్న కథ ఇక్కడ. పూర్వం ఏం జరిగిందంటే, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ రాక్షసులందరూ చనిపోతూ ఉంటే శుక్రాచార్యుడు అనే మహర్షి ఏం చేశాడంట, మృత సంజీవిని మంత్రంతో వాళ్ళందరినీ బ్రతికిస్తూ మళ్ళీ యుద్ధ రంగానికి పంపిస్తున్నాడంట. దేవతలతో యుద్ధం చేయడానికి మళ్ళీ ఆ రాక్షసులందరినీ బ్రతికిస్తూ యుద్ధానికి పంపిస్తున్నాడు. ఈ సంగతి మన పరమశివుడికి ఇంద్రుని వలె ఈ సంగతి తెలిసి శివుడు ఆగ్రహానికి కోపం వచ్చేసి శివుడు ఆగ్రహించి నందిని పంపించి ఏం చెప్పిండంట, ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు. నంది ద్వారా ఈ శుక్రాచార్యుని రప్పించుకొని స్వామి చాలా ఆగ్రహంతో శుక్రాచార్యుణ్ణి మింగేశాడు. ఎవరు, పరమశివుడు. ఒకనాడు శివుడు ఏమార్చినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించాడు. మళ్ళీ ఏం జరిగిందంట, ఈ స్వామివారు ఈ విషయం తెలుసుకున్నారు కదా, ఈయన మృత సంజీవిని మంత్రంతో రాక్షసులను బ్రతికించి మళ్ళీ యుద్ధానికి దేవతలతో యుద్ధానికి పంపిస్తున్నాడన్న విషయము ఇంద్రుని వలె తెలుసుకున్న శివుడు ఆగ్రహించి ఈ శుక్రాచార్యుని మింగేయడం జరుగుతుంది, కడుపులో బంధిస్తాడన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ శివుడు ఒకరోజు శివుడు ఏమార్చి ఉన్నప్పుడు ఒక పరధ్యానంలో ఉన్నప్పుడు స్వామివారు అప్పుడు శుక్రుడు ఏమవుతాడంట, స్వామివారి మూత్రంతో పాటు బయటికి వచ్చేస్తాడంట. పరమశివుని మూత్రం నుంచి శుక్రుడు బయటకు వచ్చేసి మరలా ఏం చేశాడు, యుద్ధంలో చనిపోయిన రాక్షసులను మళ్ళీ బ్రతికిస్తూ ఉన్నాడంట. మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యం అవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రము 3వ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయము స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయము చెప్పాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన మృత సంజీవిని మంత్రం ద్వారా ఆ రాక్షసులను బ్రతికించడము, మళ్ళీ యుద్ధానికి పంపించడం, ఇవన్నీ చూసి
శివుడు ఏమని ఆలోచించాడు, ఏమని చెప్తున్నాడంట, ఏ మంత్రం అయితేనేంటి స్త్రీకి ఉపదేశం ఇస్తేనంట అది నిర్వీర్యం అవుతుంది, అంటే బలహీనం అవుతుంది, నిరుత్సాహం అవుతుందంట ఆ మంత్రము. మళ్ళా అందులో మృత సంజీవని మంత్రం అయితే మూడో వాడికి ఉపదేశించగానే, అంటే ఎవరన్నా మనము ఇంకొకరికి చెప్తూ ఉంటే వేరే వాళ్ళు వినడం వల్ల గాని, మూడో వారికి తెలియడం వల్ల గాని అది మృతమైపోతుంది, అంటే ఇంకా అది పనికిరాదన్నమాట. ఈ విషయం గురించి పరమశివుడు ఏం చేశాడంట, బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పారంట. ఏమని చెప్పారో చూడండి. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్రకుమారుడను, అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను, నన్ను స్వీకరించండి అన్నాడు. ఇప్పుడు ఈ శుక్రుడు బయటికి వచ్చాడు కదా స్వామివారి మూత్రం నుంచి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఈ రాక్షసులను బ్రతికించి యుద్ధానికి పంపిస్తున్నాడు. ఇవన్నీ చూసి స్వామివారు ఏం చెప్తున్నారు, ఆయన ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని స్వామివారు శివుడు ఏం చెప్తున్నాడంటే, ఏ మంత్రమైనా గాని స్త్రీకి ఉపదేశించకూడదు, అందులో మృత సంజీవని మంత్రం అంట మూడో వారికి తెలిసి అసలు అది పనే చేయదు, కాబట్టి ఒక ఉపాయం ఆలోచించాడంట పరమశివుడు. అప్పుడు బృహస్పతిని పిలిచాడంట. ఈ శుక్రుడు చేసే పనుల కోసమని స్వామివారు ఏం చేశారు, బృహస్పతిని పిలిచి మాట్లాడుతున్నారు. తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. బృహస్పతినైన కుమారుడిని పిలిపించి కచుడికి ఏం చెప్పారంటే ఒక ఉపాయం చెప్పారు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇప్పుడు కచుడిని వాడుకుంటున్నారు వీళ్ళు. కచుడు వెళ్లి ఏం చేశాడు, శుక్రాచార్యుని దగ్గరికి బయలుదేరి నమస్కారం పెట్టి, నేనొక విప్రకుమారుడను, అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను, నన్ను స్వీకరించండి అన్నారు. శుక్రుడి దగ్గరికి పంపించారన్నమాట. పంపించినప్పుడు ఈ కచుడు, నేను విద్యార్థునండి, మీరు పెద్ద గురువు గారని తెలిసింది, మీ కీర్తి విని నేను మీ వద్దకు వచ్చాను, నన్ను అనుగ్రహించండి స్వామి అని కచుడు మన మన శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, శుక్రుని కుమార్తె దేవయాని అతన్ని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. అప్పుడు ఆ క్షణంలో ఇతడు కచుడు వెళ్ళి శుక్రాచార్యునితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ శుక్రాచార్యుని యొక్క కుమార్తె అక్కడ దేవయాని ఉంటుందన్నమాట. ఆమె అతన్ని చూసి ఆ అందాన్ని మోహించి అప్పుడు వాళ్ళ తండ్రితోటి ఒప్పించిందన్నమాట, ఆయనను శిష్యునిగా స్వీకరించండి అనేసి వాళ్ళ నాన్నగారికి చెప్పడం జరుగుతుంది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు గాని శుక్రాచార్యునికి చెప్పే సాహసం చేయలేదు. అయితే ఈయన వచ్చి ఇక్కడ గురుగారి దగ్గర చేరిపోయాడు, ఎవరు, కచుడు. ఇలా ఈయన వచ్చి ఈయన విద్యార్థిగా చేరిపోవడము, ఆయన దగ్గర ఉండడము, ఈమె వాళ్ళ నాన్నను ఒప్పించడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అక్కడ. జరిగినప్పుడు ఇవన్నీ అక్కడ ఉన్న రాక్షసులందరూ గమనించారు. ఈ వచ్చిన కచుడు ఎవరు కాదు, మనకు శత్రుపక్షము వాడని తెలుసుకొని ఆ ధైర్యం చేసి శుక్రాచార్యునికి చెప్పే సాహసం చేయలేదంట. అయితే ఒక రోజు ఏం జరిగింది, ఒకనాడు కచుడు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. ఇప్పుడు ఈయన శత్రుపక్షం వాడు కదా, కాబట్టి వీళ్ళు ఒక ఉపాయం పన్నారన్నమాట రాక్షసులు. శుక్రాచార్యుడికి చెప్పే అంత సాహసం లేదు కాబట్టి ఒక రోజు ఈ ఎవరైతే కచుడు అడవికి వెళ్తాడో వెళ్ళి ఆయన సమిదలు తీసుకొచ్చి ఆయన శిష్యరికం చేస్తుంటారు కదా ఇక్కడ శుక్రాచార్యుని దగ్గర. అప్పుడు ఈ రాక్షసులు ఒక ఉపాయం పన్ని రహస్యంగా అక్కడికక్కడే ఇతన్ని చంపేస్తారన్నమాట. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతని తిరిగి బ్రతికించాడు. ఇక్కడ ఏం జరిగింది, ఇతను చనిపోయాడన్నమాట. ఎవరు, కచుడుని ఈ రాక్షసులు చంపేస్తారు. చంపేసినప్పుడు ఈ విషయము దేవయానికి తెలిసిపోతుంది. ఇంకా ఆమె వెళ్ళి వాళ్ళ తండ్రి గారి దగ్గర శుక్రుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటుంది. ఇతడు ఎక్కడున్నాడు, ఏమయ్యాడో తెలియట్లేదు అనేసి బాధపడి, వీళ్ళు రహస్యంగా చంపుతారు కాబట్టి ఈ కచుడి ఆచూకీ తెలియదు కాబట్టి ఈ శుక్రుడు దగ్గరికి వెళ్ళి ఆమె మొరబెట్టుకున్నప్పుడు స్వామివారు ఆయన శుక్రుడు ఏం చేస్తాడు, దివ్య దృష్టితోటి తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి
బ్రతికిస్తాడు. ఏం చేస్తాడు ఈయన పని అదే కదా. ఆ మృత సంజీవిని మంత్రంతోటే రాక్షసులందరినీ బ్రతికిస్తూ పంపిస్తున్నాడు కదా. ఇదే విషయంగా శుక్రుడు ఏం చేశాడు, ఆ ఈ మంత్రంతోటే కచుడిని కూడా బ్రతికించడం జరుగుతుంది. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు. ఇంకా ఏం జరిగింది, మళ్ళీ ఇంకోసారి ఏమైంది, ఇతన్ని బ్రతికించినా గాని రాక్షసులు ఏం చేశారంట, మళ్ళీ ఇతన్ని చంపేసి అతన్ని దహనం చేసేసి మొత్తము ఆ బూడిదంతా నలుగు దిక్కులా పడేశారంట. కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు. మళ్ళీ రెండోసారి కూడా శుక్రుడు మళ్ళీ ఇతన్ని కచుడిని బ్రతికించాడంట. రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు. ఈసారి మూడోసారి ఏం చేశారంట, రాక్షసులు ఈ కచుడిని మళ్ళీ చంపారంట. చంపి మొత్తం ఆయనది బూడిద చేసేసి ఆ బూడిదని ఏం చేశారు, నీళ్ళల్లో కలిపి శుక్రుని చేతనే ఆయన చేతనే త్రాగించేశారంట. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకొని ఆమెతో అన్నాడు. ఈసారి మళ్ళీ ఆమె కూతురైన ఈమె ఉంటుంది కదా, ఆ కూతురు వచ్చేసి మళ్ళీ అతను ఏడుస్తుందన్నమాట వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, మళ్ళీ ఏమైంది, కచుడు కనిపించడం లేదు, ఏం జరిగింది అంటే అప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితోటి జరిగిందంతా ఆమెతోటి చెప్తాడు. చెప్పినప్పుడు, అమ్మ, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేను చనిపోవాల్సి వస్తుంది అని అన్నాడు. ఇంకేం చెప్పాడు, ఒకసారేమో తీసుకెళ్లి అడవిలో రహస్యంగా చంపారు. అప్పుడు దేవయాని మొరబెట్టుకుంటే మళ్ళీ ఈ మృత సంజీవిని మంత్రం తోటి బ్రతికించాడు. రెండోసారి మళ్ళీ ఏం చేసిండ్రు, అతన్ని మొత్తము రాక్షసులు చంపి ఆ బూడిదని మొత్తం నాలుగు దిక్కులా పడేసిండ్రు. మళ్ళీ అతడు బ్రతికించాడు. ఇంకా లాభం లేదని మూడోసారి ఏం చేసిండ్రు, అతన్ని చంపి అతని భస్మాన్ని నీటిలో కలిపి శుక్రుని చేతనే తాగించారు. అప్పుడు ఇంకా దేవయాని మళ్ళీ మొరబెట్టుకొని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడైతే ఈయన నా కడుపులో ఉండిపోయాడు, ఈ రాక్షసులు నా కడుపులోనికి పంపించేశారు, ఇలా చేశారు, కాబట్టి ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే అతడు బయటికి వస్తే నేను చనిపోవాల్సి వస్తుంది అనేసి శుక్రుడు అనడం జరుగుతుంది. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతనిని వివాహం ఆడదలచి ఎంతో ఆశలు పెంచుకున్నాను, అతడు లేక నేను బ్రతకలేను అన్నది. ఇంకా ఏం చెప్తుందామే, నేను అసలు ఆయనను చూసి ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, ఇప్పుడు ఆయన లేకపోతే నేను ఉండలేను అనేసి చెప్తుందన్నమాట. అప్పుడు ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. శుక్రుడు ఏమన్నాడు, ఈ మృత సంజీవిని మంత్రము నాకొక్కనికే తెలుసు, ఈ మంత్రాన్ని నేను ఇంకెవరికి చెప్పకూడదు అని చెప్తున్నాడు. తండ్రి కూతుర్ల సంభాషణ జరుగుతుంది ఇక్కడ. ఆమె ఏమో ఆయనను నేను వివాహం చేసుకోవడానికి కోసమని ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇతను లేకపోతే నేను ఇంకా ఉండలేను అనేసి వాళ్ళ నాన్నతో అంటే, ఇప్పుడు అతను ఏమన్నాడు, అతడు బయటికి వస్తే నేను చనిపోవాల్సి వస్తుంది అనేసి చెప్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు కాబట్టి ఈ మంత్రాన్ని నేను ఇతరులకు చెప్పకూడదు అని అన్నారు. అప్పుడు ఆమె, తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రము ఉపదేశించు, నేను మీ కుమార్తెను కాబట్టి నాకు ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి అనేసి ఆమె అడుగుతుంది. కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. ఇంకేం చెప్పిందంట, అతను బయటికి రాగానే ఆ వాళ్ళ నాన్న ఆమెకి మంత్రాన్ని ఉపదేశించాడు అనుకో, అదే మంత్రం తోటి మళ్ళీ తండ్రిని కూడా బ్రతికిస్తాను అనేసి ఆమె చెప్తుందన్నమాట. అప్పుడు ఆ శుక్రుడు ఏమన్నాడో వినండి. అమ్మ, స్త్రీలకు మంత్ర జపము తగదు, వారికి భర్త సేవయే విధించబడింది, స్త్రీకి ఉపదేశించిన మంత్రము శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. ఏం చెప్పాడంట, అసలు ఈ మంత్ర జపం అనేది స్త్రీలకి లేనే లేదు, వాళ్ళు భర్తను సేవించడమే వాళ్లకు మోక్షానికి మార్గము, కాబట్టి నీకు ఒకవేళ నేను ఈ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రము శక్తిహీనమవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, కచుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తారు అని చెప్పి మూర్ఛబోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రాన్ని ఉపదేశించాడు. ఇంకిక్కడ ఈ శుక్రుడు చెప్తున్నాడు, స్త్రీలకి మంత్రోపదేశం లేనే లేదు, భర్తనే సేవించుకోవాలి, పూజించుకోవాలి, అదే వాళ్ళకి మోక్షము,
అనేసి చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుంది, అలా అయితే మీ మంత్రాన్ని మీ దగ్గరనే పెట్టుకోండి, అతను కచుడు లేకపోతే నేను ఉండలేను, నేను చనిపోతాను అనేసి ఆమె మూర్చబోయిందంట. పడిపోయింది, స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు వేరే దారి లేక ఆయన కూతురు మీద వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఏం చేశాడు, ఆమెను లేపి మంత్రాన్ని ఉపదేశించాడంట. తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి బ్రతికించాడు. తర్వాత ఏం చేశారు, ఆ మంత్రంతో కచుణ్ణి కూడా బ్రతికించారంట. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రము విన్నాడు. ఇక్కడ ఏం జరిగింది, ఈ వీళ్ళ నాన్న ఈమెకి మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆమె ఏం చేసింది, ఆ మంత్రం తోటి కచుణ్ణి బ్రతికించుకుంది. కచుడు బ్రతకాలి అంటే శుక్రాచార్యుడు కడుపులోంచి బయటికి రావాలి, అప్పుడు శుక్రాచార్యుడు మరణించాల్సిందే. అలా జరిగిందన్నమాట. కచుడు బయటికి రావడంతో ఇంకా దేవయాని ఏం చేస్తుంది, ఆ మంత్రాన్ని అతను ఎలా ఉపదేశించాడు కాబట్టి 3 సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తుందంట. బ్రతికించేటప్పుడు ఆ 3 సార్లు ఆ మంత్రాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కచుడు విన్నాడంట ఆ మంత్రాన్ని. అప్పుడే ముందే చెప్పారు కదా, స్త్రీలు ఉపదేశం తీసుకోవడానికి వీల్లేదు, అందులో ఈ ఏమంటారు మృత సంజీవిని మంత్రాన్ని 3 సార్లు ఇంకా మూడో వ్యక్తి విన్నారంటే ఆ మంత్రం కూడా పని చేయదని ముందే చెప్పారు కదా, అది ఇక్కడ జరుగుతుందన్నమాట. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడుగా కచుడు వినిన కారణంగా ఆ మంత్రము నష్టమయ్యింది. ఇక్కడ ఏం జరిగింది, స్త్రీకి ఆమె కూతురికి ఉపదేశించడం వలన 3వ వాడైన కచుడు అంటే తండ్రి ద్వారా కూతురికి, కూతురు ద్వారా ఇప్పుడు ఇతడు కూడా వింటున్నాడు కదా, ముగ్గురు అయిపోయారు కదా, ఈ వినిన కారణంగా మంత్రం అంట నష్టమైందంట. అలా నిర్ధారణ చేసుకుని అట్లా అదంతా నిర్ణయం చూసుకున్న తర్వాత కచుడు ఏం మాట్లాడాడో చూడండి. శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను, నా అభిష్టము నెరవేరింది, ఇక్కడుంటే నన్ని రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా చూసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ మంత్రం పని చేయట్లేదు, శుక్రుడు బ్రతికేలా లేడు, కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, శుక్రాచార్యుడికి నమస్కారం చేశాడంట. చేసి శుక్రాచార్యుడితోటి మాట్లాడుతున్నాడు. మీ దయ వలన, మీ కృప వలన నేను మీ దగ్గర శిష్యరికం చేసి విద్యలన్నీ నేర్చుకున్నాను, నేను వచ్చిన పని నెరవేరింది, నా అభిష్టం, నా కోరిక నెరవేరింది, ఇక్కడే ఉంటే నన్ను ఈ రాక్షసులు చంపేస్తూ ఉన్నారు కదా, బ్రతకనివ్వరు కాబట్టి నాకు ఇంకా సెలవియ్యండి అని అన్నారంట. అప్పుడు అది విని దేవయాని ఏడుస్తూ, ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఎవరెవరు దగ్గర ఉంది స్టోరీ అంటే, దేవయాని, శుక్రాచార్యుడు, కచుడు, ఈ ముగ్గురి మధ్యలో ఈ స్టోరీ జరుగుతుంది. శుక్రాచార్యుడు మరణించి ఉన్నాడు, దేవయాని కచుడిని బ్రతికించింది, బ్రతికిన కచుడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడుస్తూ ఏం చెప్తుంది, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టము నెరవేర్చు అని పట్టుబట్టింది. ఇంకా ఏమంది ఆమె, ఇంకా చివరిగా ఆమె ఏడుస్తూ ఏం చెప్తుంది, నా తండ్రి నిన్ను శిష్యునిగా చేసుకునేలాగా నేనే నా తండ్రికి చెప్పాను. ఇంకోటి ఏంటి, నేను 3 సార్లు నేను నీకు ప్రాణం ఇప్పించాను, తండ్రితో చెప్పి చనిపోయిన అతన్ని బ్రతికించింది కదా 3 సార్లు, కనుక నువ్వు నన్ను వివాహం చేసుకో, నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకో అని గట్టిగా పట్టుబట్టిందంట ఏడుస్తూ. అప్పుడు కచుడు, నీవు గురుపుత్రివి గనుక నాకు సోదరివి. అప్పుడు కచుడు మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడో చూడండి. నీవు ఇప్పుడు ఈయన శిష్యుడిగా చేరాడు కదా శుక్రాచార్యుడి దగ్గర, నువ్వు ఆ గురువుకి పుత్రివి కాబట్టి, నువ్వు కూతురివి కాబట్టి నాకు సోదరివి, ప్రాణదానం చేశావు గనుక తల్లివి, నాకు ప్రాణదానం చేయించావు గనుక నువ్వు నాకు తల్లితో సమానము, నిన్ను వివాహం ఆడదలిచి మహాపాపము, నిన్ను వివాహం ఆడదలచడము నాకు మహాపాపము, నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే గురుపుత్రివి, సోదరివి, ఇంకా నాకు ప్రాణదానం చేసిన కన్న తల్లితో సమానము, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకొని పాపం చేయలేను, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కచుడు ప్రార్థించాడంట దేవయానితోటి. కానీ ఆమె కామవశమై
కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. ఇంకా ఆమె పట్టరాని కోపంలో, ఇతను నువ్వు నా సోదరివి, నువ్వు నాకు కన్న తల్లితో సమానము, నేను నిన్ను వివాహం చేసుకోలేను అని ఇలా మాట్లాడేసరికి చాలా కోపం వచ్చి కామంతోటి అతన్ని శపించడం మొదలుపెట్టింది. ఏం చెప్తుంది? నువ్వు నా సహాయంతో ఇన్ని విద్యలు నేర్చావు కదా, ఇవన్నీ నువ్వు మర్చిపోదువుగాక అని శపించిందంట. అప్పుడు కచుడు కూడా అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఏం చేశాడు, ఆయనకు చాలా కోపం వచ్చింది. ఈమె ఇలా అంత సోదరి అని చెప్పినా, తల్లి అని చెప్పినా గాని వినకుండా నన్ను వివాహమాడు అనేసి అడుగుతున్నందుకు ఆయనకు అసహ్యం వేసి ఆయన కూడా ఆమె శాపానికి ప్రతిశాపం పెట్టాడంట. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఆ రోజు నుంచి ఇంకా ఆ ఎక్కడైతే దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుందో మళ్ళీ రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఎందుకంటే శుక్రాచార్యుడు చనిపోయాడు కాబట్టి. ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశము చెయ్యరు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ స్త్రీకి మంత్రోపదేశం ఎందుకు చేయకూడదు అనే స్టోరీ వచ్చింది కాబట్టి, ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా స్త్రీకి మంత్రోపదేశము చెయ్యరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు స్వామివారు. శ్రీగురుడు ఇక్కడ సావిత్రి అడిగింది కదా, నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి స్వామి అని అడిగినప్పుడు ఇదంతా చెప్తున్నారన్నమాట. కాబట్టి నీకు ఒక వ్రతం చెప్తా, చేసుకొని అంటున్నారంట. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాకు. మీకు నచ్చిన వ్రతము సెలవీయండి అంది. ఏం చెప్పిందంట? స్వామి, ఇంకా నాకు ఎలాంటి వ్రతాలు వద్దు, నేను మీ పాద సేవన చేసుకుంటాను, నాకు దాంతకు మించినది ఇంకా నాకు ఏది లేదు. అయినా మీ ఆదేశం మీరు ఎలా ఆదేశిస్తే అదే నాకు వేదవాక్కు లాంటిది. సరే స్వామి, మీరు ఏం సెలవిస్తే నేను అదే చేసుకుంటాను అనేసి అడిగిందంట. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైనది, ఉత్తమమైనది సోమవార వ్రతము ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు సామాన్యులు సైతము ఆచరించే వ్రతం ఒకటి ఉంది. అదే ఉత్తమమైన వ్రతము సోమవార వ్రతము అని చెప్తున్నారు శ్రీగురుడు. ప్రతి ఒక్కరు దీన్ని స్త్రీలు ఆచరించవచ్చంట. దానిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. ఇది ఈ సోమవార వ్రతం గురించి ఎవరు చెప్పారంట? సూత మహర్షి మునులకు వీళ్ళందరికీ చెప్పారంట పూర్వం. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను. మళ్ళీ ఈ సోమవార వ్రతం గురించి స్వామివారు ఇంకొక కథ చెప్తా అని చెప్తున్నారు. అయితే ఈ సోమవార వ్రతం అనేది ఎలాంటి సామాన్య మనుషులు అంటే సామాన్యులు కూడా చేసుకోగలరు అనేసి, ఇది ఎప్పుడు పురాణం నుంచి చెప్తున్న స్టోరీయే సోమవార వ్రతం గురించి. సోమవారం వ్రతం చేసిన వాళ్ళు రాత్రిపూటనే భోజనం చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించుకొని ఉండాలి. అంటే వ్రత మహిమ ఎలా ఉంటుందంటే మనం ఒక పద్ధతులు ఆచరిస్తూ చేయాలి అని. ఇది చాలా సామాన్యమైన, దీనికి పెద్దగా ఎక్కడో తపస్సు చేసుకొని ఎక్కడో జపం చేయాల్సిన పని ఉండదు. ఇంట్లోనే ఉంటూ ఈ పతివ్రత స్త్రీలు, సాధారణ స్త్రీలు అందరూ చేసుకోవచ్చు అనేసి ఈ సోమవార వ్రతం గురించి చెప్పడము జరిగిందన్నమాట. దానికి సంబంధించి మళ్ళీ మనకు ఇంకొక కథ మొదలవుతుంది. మేడం చెప్పమంటారా? రమా మేడం. దీంతో హలో మ్యామ్. 35వ అధ్యాయం మళ్ళీ రేపు కంటిన్యూషన్ చేసుకుందాము. స్వస్తి పలుకుతాను. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. ఓకే మ్యామ్.